ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్ష. స్వామి వివేకానందను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని, ఇందుకు ఇఫ్కో సంస్థ రైతులు మహిళలకు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో స్వయం అభివృద్ధి సంఘాల మహిళలకు మైక్రో లెండింగ్ లో భాగంగా నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్వేతా దీపిక అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను, ఇఫ్కో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు విశిష్ట అతిథిగాను పాల్గొని మహిళలకు నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ మహిళల ఆర్థికంగా ప్రగతిని సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇఫ్కో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, మహిళా స్వయం శక్తి సంఘాల మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే డోక్రా గ్రూపులు ఉన్నాయో అలాగే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి 10 మంది సుమారు వాళ్ళతో ఒక పరిశ్రమ పెట్టించి వాళ్ళ రాబడి రప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడమే ఈ యొక్క IFCO ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ NDA కూటమి మహిళలకు ఉపాధి కల్పించాలి, మహిళల్లో పారిశ్రామికవేత్తల్ని గుర్తించాలి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని బయటికి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ NDA కూటమి తెలుగుదేశం, జనసేన, BJP ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ సహకార సమగ్ర రైతు సహకార సంస్థ మరి ముందుకొచ్చి వాళ్ళకి లోన్లు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించడం, మరి మహిళల్ని ఆర్థికంగా అందుబాటు చేయడంలో ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే ఈరోజు సుమారు నిత్యావసర వస్తువులు 2500 రూపాయలు నిత్యావసర వస్తువులు కొంతమంది ఇందులో గ్రూప్ సభ్యులకి ఈరోజు కిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ ఇలాంటి సంస్థలు మరికొన్ని వచ్చి ఈ యొక్క ఆడవాళ్ళని ఆర్థికంగా బలపరిచే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా. నేటి తరం యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పిలుపునిచ్చారు. కాకినాడ రాజట్యాంక్ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు శ్రీ రామకృష్ణ సేవ సమితి యువజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొని వివేకానందన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రపంచ సర్వమత సమ్మేళనంలో మహోన్నత ప్రసంగం చేయడం ద్వారా వివేకానందుడు
హిందూ తాత్వికత ఔన్నత్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తిదాయకమైన వివేకానందుని జయంతి మహోత్సవాలను పాఠశాలలో పనిదినాల్లో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వామి వివేకానంద విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గత దశాబ్ద కాలంగా నిరాధరణకు గురైన స్వామి వివేకానంద విగ్రహానికి రంగులు ఇంచి నూతన హంగులు చేకూర్చిన తలాటం హరీష్ ను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కెఎల్ గాంధీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రతినిధి కృష్ణదాస్, సమితి ఉపాధ్యక్షులు వి రామకృష్ణ, కార్యదర్శి కె సతీష్, శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, సమితి జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణ, ట్రెజరర్ కె వీరబాబ్జీ, సభ్యులు ఎంవిబి శర్మ, ఎల్కే కొండలరావు, వి జనార్దన్, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి కె శివకుమార్, జిల్లా యువజన సంక్షేమ శాఖ సిఇఓ కెఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో అటువంటి ఉన్నతమైన వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారి పుట్టినరోజు నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు యూత్ అంతా కూడా పెద్దలు స్వామి వివేకానంద గారు ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అవనివ్వండి, వాక్యాలు అవనివ్వండి తీసుకొని ఒక మంచి నేషన్ బిల్డింగ్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ ఈరోజు మనకి పొంగల్ హాలిడేస్లోని వచ్చేయడం అదొకటి కూడా చిన్న బాధాకరమైన విషయం. ఇది ప్రతి స్కూల్ కూడా పొంగల్ హాలిడేస్ క్లోజ్ చేసే ముందు రోజుకి సెలబ్రేట్ చేయాలి, లేదంటే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసి ఆయన ఒక ఆశయాలు మన దేశ అభివృద్ధి కోసం చేసిన అంటే పడిన కష్టం ఆయన ప్రూవ్ చేశారు. ఏంటంటే మనం ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, అంటే చిన్న ఏజ్లో ఆయన చాలా సాధించారు. సో మనం ఎలా బ్రతికేమన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, ఎంతకాలం అన్నది కాదు. మనకు దేవుడిచ్చిన కొద్ది సమయంలోని మనం మంచి చేసి మన ఒకళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఒక మంచి మార్గంలో యూత్ను పెట్టగలిగితే అనే ఆశయాలకి మనం పరిపూర్ణత ఇచ్చినట్టుగా అవుతుంది. 163వ వివేకానంద జయంతి సందర్భంగా మనందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకున్నాం. ప్రపంచానికి మనం పేరు చెప్పాలంటే, భారతదేశం పేరు చెప్పాలంటే ముందు వివేకానంద పేరు చెప్పాలి. అమెరికాలో కూడా వివేకానంద మార్గము అని పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఊహించండి భారతదేశం ఎంత గొప్పదో. అంచేత ఆయన ఎప్పుడు కూడా మనం వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, భగవంతుడు అనేటటువంటి వాడు వ్యక్తుల్లో ఉన్నాడు. పేదవాళ్ళలో ఉన్నారు, నిరుపేదల్లో ఉన్నారు, నిరుద్యోగుల్లో ఉన్నారు, నిరక్షరాస్యుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ సేవ చేయటమే నిజమైనటువంటి భగవత్ సేవ అనేటటువంటి అభిప్రాయం చెప్పినటువంటి మహానుభావునికి మనందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్మికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మికులకు పండుగ బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ పోర్ట్ స్టీల్ బార్జెస్ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల కార్యాలయం ఆవరణలో కార్మికులకు బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా అడహాక్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అభివృద్ధికి తను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తాను నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం కార్మికులకు పండగ బోనస్ 1495 మంది కార్మికులకు గాను ₹1,53,00,000 మేరకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆయన కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గద్దుల సాయిబాబు, నాయకులు పెనుపోతు జీవరత్నం, కామాడి సుబ్బారావు, పెనుపోతు రాంబాబు, సేరు శ్రీను, చింత శ్రీను, మల్లాడి గంగాధర్, సంగాడి నూకరాజు, కర్రి ఈశ్వర్రావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు, రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ రొమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. నగర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలతో పాటు సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకున్నారో కోరికలన్నీ జరగాలని కోరుకుంటూ, అదే సంక్రాంతి సందర్భంగా ఏదైతే మన పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా పండాలి, అదేవిధంగా పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఏదైతే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈరోజు నిరుద్యోగంతో ఉన్నట్టు యువతకు అంతకు ఉద్యోగ అవకాశాలు కూడా రావాలి. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్ఎంఎస్ కార్మికులకి
ఈరోజు పండగ సందర్భంగా బోనస్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. 1494 మంది ఇందులో పనిచేస్తారు. ఇంకా వివిధ శాఖలు ఉన్నాయి. తోకోళ్ళని, లక్ష్మి అని, వినాయక్ అని, ఇలాగ చాలామంది ఉన్నారు కార్మికులు. హెచ్ఎంఎస్ కార్మికులకి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కార్మికులు, అదే ఇండస్ట్రియలిస్టులు అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధితో ముందుకెళ్తుంది. ఈ రోజున చూస్తున్నారు మీ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులకి అందరికీ వ్యాపారస్తులకు ఒక నమ్మకం కలిగింది. అందరూ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం అభివృద్ధి జరుగుతుందని. ఆ నమ్మకం అంతా ఈరోజు భగవంతుడు అన్ని విధాలు కూడా సహకరించి ఒక పక్కన అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఇదే కార్మికులు అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది. సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, సంక్రాంతి శోభ వలసపాకల గ్రామంలో ఉందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు అభినందనీయులని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం కాకినాడ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రంగోలీని సందర్శించి గెలుపొందిన వారికి, ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ముందుగా కూటమి నాయకులు ఎమ్మెల్యే నానాజీకి ఘనంగా మేళతాళాలతో స్వాగతం పలికారు. 2 ఎడ్ల బండిపై ఎక్కి నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాలు ఉద్యోగరీత్యా పనిచేసుకుంటూ తిరిగి సంక్రాంతి పండుగను మర్చిపోకుండా ఊరికి తిరిగి రావడం, పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా ఈ జగన్మాత నాట్యాలయం బళ్ళ వీర వెంకట సత్యవతి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ డాన్సులు చూపర్లను ఎంతగానో ఆకర్షించాయి. ముందుగా సర్పవరం స్టేషన్ సిఐ పెద్దిరాజు, కోరమండల్ హెచ్ఆర్ వంశీ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు జీని శ్రీను, టీడీపీ నాయకులు తాతిపూడి రామకృష్ణ, కూటమి నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, పాండ్రంకి రాజు, పెంకే వీరబాబు, ఈగల మహేష్, పండు నాయుడు, సలాది నాగబాబు, పెరికల గౌతమ్, కేసుబోయిన ఏడుకొండలు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు లేడంలో కానీ, కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకోవడంలో కానీ ఆయన ఇక్కడ తన యొక్క అనుభవంతో చక్కని పరిపాలన ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన ఇవాళ నేను సగర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఈవేళ ఈ రోజుకి మన కాన్స్టిట్యూన్సీలో సంక్రాంతికి వచ్చేటప్పుడు ఎవరో రోడ్లు బాగోలేదన్న మాట వినబడితే, ఎవరి కాన్స్టిట్యూన్సీలో వినబడితే ఆ ఎమ్మెల్యేని చర్యలు తీసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన సపోర్ట్ మేరకు మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 165 రోడ్లు చేస్తే ఇంకో 10 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. 155 రోడ్లు పరిపూర్ణంగా మన సిమెంట్ రోడ్లు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. మార్చి నెల వచ్చేసరికి మంచినీరు ప్రాబ్లం లేకుండా ఈ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వచ్చిన అమౌంట్లు అయితే చిన్న చిన్న గొంతం కోట్లు కొన్ని ఉంటాయి, అన్ని చంపుకోవడం కొన్నాళ్ళ పాటు ఆగండి అని చెప్పి ముందు మంచినీరు ఇద్దాం అన్న ఉద్దేశంతో మార్చి నెల దాకా పంపించి బయట రీప్లేస్మెంట్ ఏంటంటే జలజీవన మిషన్ ద్వారా అయితే మార్చి నెలాఖరు నాటికి ఒక్కళ్ళు కూడా మంచినీరు అంటే నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఈ కోడి పందాలకి పట్టదారి పట్టించి ఈ సాంప్రదాయమైనటువంటి క్రీడల వైపు ప్రోత్సహించమని మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ విక్రాంత్ పాటిల్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వాలీబాల్ అవి ఏర్పాటు చేసాం. ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా సారు చెప్పినట్టు ఒక ఫీల్ గుడ్ అనేటటువంటిది మేము చిన్నతనంలో ఏం చూసాం, గంగిరెద్దులు కానీ, ఎడ్ల బళ్ళ పోటీలు కానీ, అదేవిధంగా భోగి మంటలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కటి సాంప్రదాయమైనటువంటి నృత్యాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కష్టపడి అంతా చేశారు. ప్రత్యేకమైనటువంటి అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వలసపాకల గ్రామ ప్రజలు మరింత సుఖ సంతోషాలతోటి, సంపదలతోటి హాయిగా అందరూ ఈ సంక్రాంతి సందర్భంగా
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024 సంక్రాంతికి 2025 సంక్రాంతికి చాలా తేడాలు కనిపిస్తున్నాయని, ప్రతి సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఎంతో కొంత డబ్బు వేసేవారని కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణపేటలో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కన్నబాబు మాట్లాడుతూ, ఈ సంక్రాంతికి చంద్రబాబు ఏ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడేవని అన్నారు. ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఎందుకు పిలవలేదు? ఎన్నో పేరున్న కంపెనీలు టీటీడీకి సేవలంటే పరిగెత్తుకొచ్చి ఉచితంగా సేవలు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీకు గతంలో సేవలు చేసి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు టీటీడీ సమావేశాలను నేను అడుగుతున్నా సూటిగా. ఇది చాలా క్రైమ్. ఇది మీ ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకోవడం కాదు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీటీడీలో ప్రవేశపెట్టాలంటే అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాదు. అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ కంపెనీస్ని మీరు పిలవండి, నోటిఫికేషన్ ఇచ్చి పిలవండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళతో మాట్లాడండి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీలోకి తీసుకురావాలని మాట్లాడడం మానేసి మీరు ప్రైవేటు వ్యక్తుల్ని తలాతోకలేని వ్యవహారంలాగా తీసుకొచ్చి టీటీడీలో కూర్చోబెడితే రేపు వాళ్ళు చేసే తప్పులకి ఎవరు బలైపోతారు? భక్తులు బలైపోతారు, ప్రతిష్ట బలైపోద్ది. ఎవరిని అడిగి ఏ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని మీరు తీసుకొచ్చి టీటీడీ సమావేశాల్లో కూర్చోబెట్టారో మీరు ప్రకటించాలి. జేఈఓ గారు, సాక్షాత్తు జేఈఓ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రైవేటు వ్యక్తులు కూర్చున్న ఫోటోలు ఇవాళ పత్రికల్లో వచ్చాయి. ఇదేం చూద్దాం అడుగుతున్నాం మేము. పోనీ ఏ ప్రవేశపెట్టడం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటే ప్రకటించండి. పలానా డేట్న మేము నోటిఫికేషన్ ఇచ్చాం, ఈ దేశంలో ఏ కంపెనీ ముందుకు రాలేదు, ఈ ఒక్కళ్ళే వచ్చారని చెప్పండి. టీటీడీ అంటే ఏంటి అసలు? తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న వైభవం ఏంటి, ప్రాశస్యం ఏంటి, ప్రపంచంలోనే అత్యంత పేరున్న ధార్మిక సంస్థ ఎంత చులకనగా మీరు బిహేవ్ చేస్తారు? దీని గురించి ఎవరు మాట్లాడారు? ఇప్పుడు దీని గురించి మాట్లాడండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడండి. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ మీటింగ్లో కూర్చోబెట్టడం ఏంటి? ఎందుకు కూర్చోబెట్టారు? ఇక్కడ కూర్చోబెడితే దానికి ఉన్న వాళ్ళకి ఇచ్చిన అధికారాలు ఏంటి? మీరు బోర్డు ఆమోదం ఉందా? బోర్డు ఏమని ఆమోదించింది? ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఇచ్చేయండి అని ఆమోదించిందా? లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థల్ని పట్టుకురమ్మని చెప్పిందా? లేకపోతే పలానా వాడిని XYZ మీరే గుర్తించి ఇచ్చేయమని చెప్పిందా? అదన్నా చెప్పండి. బోర్డుకి, టీటీడీ అధికార యంత్రాంగానికి కోఆర్డినేషన్ ఉందో లేదో మేము తెలుసుకుంటాం. ఒకవేళ ఇచ్చుంటే అలాంటి తీర్మానం బోర్డు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పండి. ఏ అర్హతతో వాళ్ళని ఎంపిక చేశారో చెప్పండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ గారు, డిప్యూటీ సీఎం గారు కర్నూలు జిల్లా వెళ్ళి పిన్నాపురంలో ఒక హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని కితాబిచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రారంభమై ఇవాళ ప్రపంచంలోనే పేరున్న ప్రాజెక్టుగా పూర్తయ్యే స్థితికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రుడు, అది కూడా ఈ ప్రాంతానికి చెందిన చలమలశెట్టి అనిల్ గారు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే ప్రాజెక్ట్ని అక్కడ చేయడం అనేది డెఫినెట్గా అది ఒక హిస్టరీ. ఆయన ఎప్పటికీ కూడా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నిలిచుండిపోతారు. కానీ ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చూసిన తర్వాత ఆయన, పవన్ కళ్యాణ్ గారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇది ప్రపంచ టూరిస్టులని, ప్రపంచంలో పారిశ్రామికవేత్తల్ని ఈ రెన్యూవల్ ఎనర్జీ
ప్రాజెక్టు చూడడానికి వచ్చే స్థాయి ప్రాజెక్ట్ అని మాట్లాడారు. చాలా సంతోషం. పిఠాపురంలో పల్లె పండుగ వారోత్సవాలకు హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనదెల పవన్ కళ్యాణ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు పోలీసు యంత్రాంగం కదిలింది. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి పిఠాపురం పోలీస్ సర్కిల్లో 10 మంది అదనపు సిబ్బందిని కేటాయించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ రఘువీర్ విష్ణు నేతృత్వంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, సర్కిల్లోని ఎస్ఐలు, సిబ్బంది యువత నడవడికపైన డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు మోటార్ల వాహనాలు నడపడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అలా చేస్తున్న యువకులకు గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరెప్పుడు ఆ విధంగా చేయమని వారందరి చేత ప్రమాణాలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్సీ రఘువీర్ విష్ణు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కూడా మా ఎస్ఐ అనికుమారు, మా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఇలాంటివి మళ్ళీ పునరావృతం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసులు పెట్టి వాళ్ళందరూ రిమాండ్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇలాగా ప్రతిరోజు వీక్లో 3 days ఖచ్చితంగా పిఠాపురంలో కాన్సన్ట్రేట్ చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి దొంగతనాలు కానీ గాంజా కానీ లేకోకుండా, ముఖ్యంగా యూత్ ఈ సైలెన్సర్లు తీసేసి ఎవడు నడపకుండా పబ్లిక్కి ధ్వని కాలుష్యము, దానివల్ల వాతావరణ కాలుష్యం 2 ఏర్పడుతున్నాయి. సో యూత్ కొంచెం గమనించాలి. మేము ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా పదే మళ్ళీ వాళ్ళు దాంట్లో ఏదో థ్రిల్ ఉందనుకొని ఊర్లో తిరగడం జరుగుతుంది. సో ఇక మీదట వాళ్ళు డ్రైవ్ చేస్తే వెహికల్స్ని ఆపి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి పిఠాపురం టౌన్లో ఇలాంటివి జరగకుండా చూస్తాం. గతంలో మరి చేసినప్పటికీ కూడా నేను ఉప ముఖ్యమంత్రిగా బహిరంగ సభలో మీద స్పెషల్ కామెంట్స్ చేయడానికి కారణం సార్. ఇప్పుడు కొన్ని నేరాలు జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల మరి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి కొంతమంది ఫిర్యాదుదారులు ఇచ్చిండొచ్చు. ఆల్రెడీ అవన్నీ కూడా మనం కేసులు కట్టున్నాం. దాంట్లో మనం వాళ్ళు రిమాండ్ పంపించున్నాము. సో ఆ కేసుల్లో మటుకు ఎలాంటి అలసత్వం లేదు. పెద్ద ఎత్తున గాంజా కూడా మనం పిఠాపురంలో సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా పిఠాపురంది కాదు, అది ఎక్కడి నుంచో తీసుకుని ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తుంటే మన ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద 85 కిలోల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇన్ జనరల్గా ఎప్పుడు గాంజా అన్నది అంత భారీ మొత్తంలో ఎప్పుడు పట్టుకున్న దాఖనాలు ఈ మధ్యకాలంలో లేవు. సో ఖచ్చితంగా మేము నేరస్తుల మీద ప్రత్యేక దృష్టి సారించాం. రౌడీ షీట్స్ని, అమాయకుల మీద ఏదైనా రౌడీ షీట్స్ ఉంటే అవి క్లోజ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం కొత్తగా ఎవరెవరైతే మా దృష్టికి వచ్చారో షీట్స్ లేని వాళ్ళకి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఉప ముఖ్యమంత్రి పిలిపించిన తర్వాత మీరు ఈరోజు చేసిన కార్యక్రమాలు డ్రింక్ డ్రైవ్ కండక్ట్ చేశారు. సుమారుగా ఒక 15 మందిని దాకా మనం డ్రింక్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద యూత్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో టౌన్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకా అది కాకుండా ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేసి ఇంకా టౌన్లో కూడా మనకు బీట్లు ఇవన్నీ వేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వాముల దివ్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు రమేశాచార్యులు, జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వాముల దివ్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు రమేశాచార్యులు, జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పిన చర్యలు శూన్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గతంలో గొల్లప్రోలు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనంలో వారు దొరికినా పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. ఈ సమావేశంలో సోమ సత్యబాబు, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, స్వామిరెడ్డి, అప్పలరాజు, రాయవరపు తిరుమలరావు, కర్ణాసుల రాజా, రెడ్డం రాజు, నామా దొరబాబు, నాగార్జున, గుత్తుల రామకృష్ణ, వీరారెడ్డి, కోళ్ల బంగారుబాబు, సూరవరపు సుబ్బారావు, బస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగతనం చేయడం పెద్ద పనే కదా. దొంగతనం చేసేచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలు ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ జ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఈవేళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే
కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. ఈ దొంగతనాలు జరిగినాయి. ఈ బళ్ళు వల్ల ఇంకా 3 పోలీస్ స్టేషన్లో 60-70 బళ్ళు ఉంటాయి మాయి. అలాగే జిల్లాలో 200-300 బళ్ళు, 400-500 బళ్ళు ఉంటాయి. ఏది ఎంక్వైరీ? ఎందుకు చేయరు ఎంక్వైరీ? మేము చెప్పే ఒకసారి కంప్లైంట్ చెప్పినా సరే కూడా ఎంక్వైరీ ఎందుకు చేయరు? కాకినాడ డిఎస్పీ గారికి 2 సార్లు చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను, చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు? దొంగతనం అంతా ఎందుకు చేయట్లేదు? చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఒక మెయిన్ ముద్దాయి దొరికాడు, అతను రిఫరెన్స్ ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళు ఎవరు అమ్మారో తెలిసింది. చాలా చోట్ల అమ్మారు. అటు ఏలూరు బ్యాచ్ తెలిసింది, ఇటు మా జిల్లాలో బ్యాచ్ తెలిసింది, మా దగ్గర బ్యాచ్ తెలిసింది, పేర్లు తెలుసు. అప్పుడు అమాయకమైన ఈ దొంగ పేపర్ చూస్తుంటే అమాయకంగా రైతులు ఇప్పుడు వాళ్ళు టౌన్లో అమ్మట్లేదంట. రూల్స్ రెగ్యులేషన్లో కంప్యూటర్లు వెళ్తే కదా ఈ నెంబర్ కొన్ని చూస్తారు కదా, అంచేత పల్లెటూరులో అమాయకులకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కింద మీద చేసి సప్పు చేసుకుని తెచ్చుకున్నారు, తెచ్చి ఇచ్చిన డబ్బు. మీరు మోటార్ సైకిల్ ఎలా రికవరీ చేశారు, ఆ డబ్బు కూడా రికవరీ చేయాలి కదా. అంచేత నేను కోరేది ఏంటంటే అమాయక రైతులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వారి డబ్బు వారికి ఇప్పించవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అదే ఏదైతే టీము దొరికిందో ఈ టీముతో ఇంకా కొన్ని 10 మంది, 30 మంది, 50 మంది దొరుకుతారు. ఎందుకు మీరు లోతుగా పరిశోధన చేయట్లేదు? ప్రతి స్టేషన్లోనే బళ్ళు పోతున్నాయి, ప్రతి ఊళ్ళోనే బళ్ళు పోతున్నాయి. ఇంత పెద్ద స్కామ్ 35 బళ్ళు ఒకేసారి దొరకడం అన్నది చిన్న మాట విషయం కాదు. దానికి నేను పోలీసుల్ని అప్రిషియేట్ చేస్తున్నా. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జన్మదినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దొరబాబుకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఐడియల్ డిగ్రీ కళాశాలలో జరిగిన నేషనల్ యూత్ డే వేడుకల్లో గేదెల రాజు కాకినాడ తాలూకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడకి చెందిన చైతన్య మోటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రవి ఆనంద్ చిన్నబిల్లి మరియు రామచంద్రం పుణ్యమంతుల ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ సింగర్ రఘు కుంచె సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో ఆయనే టైటిల్ పాత్రలో నటించి సంగీతం దర్శకత్వం వహించారు. దర్శక నిర్మాతలు మరియు నటులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కెరియర్ మలుచుకోవాలని, జీవితంలో స్థిరత్వం అవసరమన్నారు. ఐడియల్ కాలేజీలో కాలేజ్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగిందన్నారు. కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు మాట్లాడుతూ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. చిత్రంలోని రాజు గేదెల రాజా పాటకు విద్యార్థులు హుషారుగా డాన్స్ చేశారు. రామచంద్రం పుణ్యవంతుల, టీనా, శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి ఆనంద్ చిన్నబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం రఘు కుంచే, డిఓపి సాయికుమార్ దారా, ఎడిటర్ సుధీర్ ఎడ్ల, కాస్ట్యూమ్ డిజైనర్ సింధు దిలీషా, కో డైరెక్టర్ శేఖర్ కుంపట్ల, నిర్మాతలు రవి ఆనంద్ చిన్నబిల్లి, వాణి రవికుమార్ మోటూరి, కథా కథనం, మాటలు, దర్శకత్వం చైతన్య మోటూరిలు వ్యవహరిస్తున్నారు. నాకు దగ్గరగా 10 ఏళ్ల నుంచి పరిచయం. ఇద్దరం కలిసే ఈ సినిమాని తీసుకొచ్చాం, ఎంతో కష్టపడ్డాం. మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మేము వచ్చింది ప్రమోషన్ అనే పదానికన్నా కూడా మీ అందరితోటి ఇంటరాక్ట్ అవడం గురించే వచ్చాను. ఎందుకంటే మేము చదువుకునే సమయంలో ఇన్ని రకమైన సోషల్ మీడియా కానీ ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ కానీ ఉండేవి కావు. మాకుండే కోరికలు కానీ మాకుండే ఆశయాలను కానీ వాటిని సాధించడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ లేవు. కానీ ఈ రోజున మీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళలు కనండి, ఆ కళలను నిజం చేసుకోవడానికి కష్టపడండి. ఆ కష్టంలో సాధించిన తర్వాత వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక బిజినెస్ మ్యాన్గా కన్నా ఒక ఆర్టిస్ట్గానే నేను గుర్తింపు పొందాను. అలాగే ఒక 6-7 ఏళ్ల నుంచి ప్రతి సినిమా చేసుకుంటూ ఈ సినిమాని ఎలాగైనా తీసుకురావాలని ఎంతో కష్టపడి మేము ఈ సినిమా చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాని చూడండి. ఈ సినిమాలో ఏమి నచ్చిందనేది మీ సోషల్ మీడియా ద్వారా తెలియచేయండి. రీసెంట్గానే మేము సాంగ్ కూడా రిలీజ్ చేసాము. అలాగే ఇక్కడ ఐడియల్ కాలేజీలోనే చాలా వరకు స్టూడెంట్ సీన్స్, స్టూడెంట్ యొక్క హీరోయిన్ లవ్ సీన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, రంజిత్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వాసు గారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఆయన పరిచయమైన 4 ఏళ్ల నుంచి కూడా కలిసి మేము బెదురులంక 2012 వేరే 2-3 సినిమాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు మూవీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోర్సుని క్రియేట్ చేసి యాక్టింగ్ కమ్ ఫ్యాషన్ డిజైనింగ్ కలిపి ఒక కోర్సు పెట్టాలని ఆయన చాలా
తాపత్రయపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆయన చేస్తారు. రీసెంట్గానే ఆయన సత్యదేవ్ లాంటి హీరోలందరినీ కూడా తీసుకొచ్చి ఆయన ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆయన దగ్గర ఎంతోమంది చందు మొండ్రెడ్డి, సుకుమార్ గారు వీళ్ళందరితో కూడా ఉన్న పరిచయాల రీత్యా ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేయాలని చూస్తున్నారు. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మాకు సంబంధించిన ప్రమోషన్స్లో కానీ టెక్నికల్గా కానీ మీలో ఎవరికైనా ఆశ ఉంటే మేము కంపల్సరీగా మా మూవీస్లో నెక్స్ట్ మూవీస్లో మా సాయంకాల చిత్రాల బ్యానర్ మీద రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో కూడా ఐడియల్ కాలేజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాము. మీరు మీకున్న ఇంట్రెస్ట్ని మా డైరెక్టర్ గారు కానీ మా డైరెక్టర్ టీం కానీ అలాగే మీ వాసు గారికి తెలియజేసిన ఏదో వాళ్ళకి సంబంధించిన టెక్నీషియన్ కానీ యాక్టింగ్ కానీ అందరినీ ఉపయోగించుకుంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, రంజిత్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరందరూ మరొకసారి గేదెల రాజు కాకినాడ తాలూకా అని పేజ్ లైక్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. అలాగే మీరందరూ మీ ఉన్న ఇంట్రెస్ట్ని పెంచుకొని యాక్టింగ్ ద్వారా కానీ టెక్నికల్గా ద్వారా కానీ డెవలప్ అవ్వాలనుకుంటే మమ్మల్ని కంపల్సరీగా అప్రోచ్ అవ్వండి. మేము ఎప్పుడు అవైలబిలిటీ 24 hours మీకు అవైలబిలిటీగా ఉంటాం. అలాగే ఇప్పుడు వాసు గారు కూడా మేము మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మూవీస్ ఎలా ఉంది, మూవీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అలాగే యాక్టింగ్ సోర్సెస్ ఏమున్నాయి అనే దాని గురించి కూడా చాలా విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో మింగిల్ అయ్యి మాతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా కాబోయే యాక్టర్స్ కానీ కాబోయే డైరెక్టర్స్ కానీ అన్ని టెక్నికల్ ఫీల్డ్లోనే ఉండడానికి మీకు దోహదం చేస్తారు. థ్యాంక్ యూ ఐడియల్ కాలేజ్ స్టూడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ మాకు సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తున్న హీరో రామచంద్ర పుణ్యమంతుల మీకు ఒక సందేశం ఇస్తాడు. ఆయన తన యొక్క డియర్ కామ్రేడ్ నుంచి కూడా నేను ఆయనతో విజయ్ దేవరకొండ సినిమాలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. నేను ప్రొఫెసర్గా యాక్టింగ్ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు తనతో చాలా పరిచయం ఉంది, చాలా సహచర్యం ఉంది. తను కూడా తన అనుభవాలు అన్నీ కూడా మీతో ఇప్పుడు పంచుకుంటాడు. హీరోలు ఈ సినిమా అంటే నాది కాకినాడే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను ఒక 10 years 11 years ముందు. ముకుందా నా ఫస్ట్ ఫిలిం. తర్వాత బ్రహ్మోత్సవం వర్క్ చేశాను, రంగస్థలం వర్క్ చేశాను, డియర్ కామ్రేడ్ చేశాను. సో డియర్ కామ్రేడ్లో పరిచయం అయ్యాడు నాకు చైతన్య. సో పరిచయం అయ్యి చిన్న కథ చేస్తా ఉన్నా, మీరు హీరోగా చేయండి అన్నారు. సో దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. మన సినిమా పేరు గుర్తుంది కదా, గేదెల రాజు కాకినాడ తాలూకా అని. సో ఈ సినిమాలో మాతో పాటు రఘు కుంచే గారు చేశారు. ఆ గేదెల రాజు క్యారెక్టర్ రఘు కుంచే గారు ప్లే చేశారు. నక్లీస్ గర్ల్స్ పాట ఐడియా ఉంది కదా మీ అందరికీ. సో ఆయన గేదెల రాజు క్యారెక్టర్ ప్లే చేశారు. 3 songs ఇచ్చారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఆయన కంపోజ్ చేసిందే. ఇప్పుడు మీరు అందరూ వినబోతున్నారు ఆ సాంగ్ని. సో మీరందరూ అంటే వాట్ వీ కాల్ అంటే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం జర్నీ. ఇక్కడి నుంచి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాం. వీ ఫైట్ ఫర్ సంథింగ్ అండ్ ఈరోజు మీ అందరూ మీ ముందుకు వచ్చే ఒక సినిమా పట్టుకుని. సో మాకు సపోర్ట్ లేదు. వీ క్రియేటెడ్ వన్ వెబ్. సో మీలాంటి వాళ్ళు మమ్మల్ని చూసి సపోర్ట్ చేసి రేపొద్దున్న మా సినిమాని మీరు సపోర్ట్ చేశారనుకోండి, రేపు అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడే కూర్చునేవాడిని, నేను యాంకరింగ్ చేసేవాడిని, డ్యాన్స్ చేసినప్పుడు అక్కడ డ్యాన్స్ చేసేవాడిని. మీలో ఎవరో ఉండే ఉంటాడు ఇక్కడికి వచ్చేవాడు, మీలో ఎవరో ఉండే ఉంటాడు ఇక్కడ రేపు సినిమా తీసేవాడు, మీలో ఎవరో ఉండే ఉంటాడు ఎడిటింగ్ చేసేవాడు. సో యూ పీపుల్ ఆర్ నెక్స్ట్ జనరేషన్. సో మా గేదెల సినిమా చూడండి. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఈ కాలేజీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి, వీళ్ళందరినీ మనం బయటకు తీసుకురావాలి. సో చాలా కాలేజీలు చూస్తాం, అకాడమిక్స్ తప్ప కల్చరల్స్ మీద చాలా మంది తక్కువ ఫోకస్ చేస్తారు. వాసు గారు కానీ రంజిత్ గారు కానీ మీకు ఇస్తున్న స్కోప్, మీకు ఎంతో స్కోప్ ఇచ్చారు, ఎంతో టైం ఇస్తున్నారు. యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. గేదెల రాజు మర్చిపోవద్దు. ఇది చిన్న సినిమా అయితే కాదు. మీరు కంపల్సరీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇది కాకినాడలో తీసాం, అంతే ఇక్కడ తీసాం. యూ విల్ పీపుల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఈడు మా కాలేజ్కి వచ్చాడు రా, మా కాలేజ్కి వచ్చి మాతో మాట్లాడాడు రా అని చెప్తారు. ఇక్కడ తల్లి నీ పేరు మర్చిపోయింది. యా. సో వీళ్ళ అక్కయ్య గారు అత్త కదా. సో ఆవిడకి నేను ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళేవాడిని. ఇట్స్ అరౌండ్ 8 years or 9 years, రైట్? సో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ నాకంటూ ఒక స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే నా గోల్ కోసం నేను కష్టపడ్డా. మీరు అందరూ కూడా స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టడీస్ ఎప్పుడు పక్కన పెట్టకూడదు. క్రికెట్ ఆడొచ్చు, సినిమాలు చూడొచ్చు, అల్లరి చేయొచ్చు, కానీ స్టడీస్ పక్కన పెట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ద యూత్ డే ఈస్. యూత్ డేలో మీరు నేర్చుకోవాల్సినది. అండ్ మన సినిమా పేరు
సూపర్. మన థియేటర్లో రిలీజ్ అయితే చూస్తారా నిజంగా? చూస్తా. టికెట్లు నాకు తెలుస్తాయి, ఎన్ని తగినాయో తెలుస్తాయి. ఓకే, సపోర్ట్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. ప్రమోట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియల్ కాలేజ్ నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఫస్ట్ టైం వాసు గారిని కలవడానికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత సార్ నాకు లొకేషన్ కావాలి, నేను ఇక్కడ షూట్ చేసుకుంటా అని చెప్పా. సో కానీ కాలేజ్ టైంలో కుదరకపోవచ్చు, ఎందుకంటే మీరు అందరూ చదువుకుంటూ ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. సరే వేరే కాలేజ్ ఏదైనా చూద్దామంటే నాకు ఇది తప్ప ఏది నచ్చలా. ఇస్ ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ హియర్. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు నా సినిమాలో చూస్తారు, మీ ఐడియల్ కాలేజ్ చాలా అందంగా కనిపించబోతుంది. నేను అంత బాగా తీసా, నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అప్పుడు వాసు గారిని అడిగినప్పుడు సరే అమ్మ చేసుకోండి అన్నారు. రంజిత్ సార్ని అడిగా, సో చేసుకోండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నాకు ఒకటి చెప్పారు, ఏంటి అంటే ఎవ్రీ స్టూడెంట్ వాడికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. సో వాడు అచీవ్ చేయడానికి మా ఐడియల్ కాలేజ్ అనేది ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది అని. అండ్ నన్ను ఏమడిగారు అంటే, నెక్స్ట్ సినిమాలో మా కాలేజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అది ఏ క్రాఫ్ట్ అయినా, అది ఎడిటింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఒకసారి మా కాలేజీకి రండి, ఆడిషన్స్ పెట్టండి, మాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకోండి అని సార్ నాకు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. సో మీ కాలేజ్ మీకోసం ఈ ప్రోగ్రామ్ పెట్టింది, మీకోసం చదువు చెప్తుంది. మనం ఎప్పుడు కాలేజీని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్న స్వామి వివేకానంద చూపిన బాటలో మనమంతా ప్రయాణిద్దామని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతీల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ బొండా సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు సాదే కుమార్, ఎంపీటీసీ పాట్నేడి భీమన్న, నక్క వీరభద్రంతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 టీంలో ఎంపికైన అడప రేవంత్ను వచ్చిన అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దేవు వెంకన్న, చోడపునీడి వెంకటరమణ, గొర్రెల వెంకన్న, గోవిందరాజులు, నక్కా సత్యబాబు, పెంకే సత్యబాబు, శాఖ శ్రీనివాస్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జయంతి ఇలా జరుపుకుంటున్నామంటే నిజంగా మా గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదాలేనండి. లాస్ట్ ఇయర్ విగ్రహానికి కొద్దిగా బాగోపోతే మరి మా గ్రామ పెద్ద అయినటువంటి మన పాటినేని భీమన్ గారు రంగులు వేయించి కొత్త మెరుగులు తీసుకొచ్చి చక్కగానే విగ్రహాన్ని ఈరోజు మాకు అందించారు. అదేవిధంగా ఈ గ్రామంలోని క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఈ పండగ రోజు జరుగుతున్న ఈ టోర్నమెంటు, అదేవిధంగా ఆ క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన మరో ఒక కలికిత రాయి ఎవరంటే మా రేవంత్. మరి లాస్ట్ ఇయర్ కూడా ఇతను నంద్యాలలో అండర్-14 సెలెక్ట్ అయ్యాడండి. ఈ సంవత్సరం కూడా అండర్-14 నేషనల్కి సెలెక్ట్ అయ్యి వరుసగా రెండోసారి జాతీయ పోటీలకు ఎన్నిక అవ్వడం నిజంగా మా కడప ప్రజలు చేసుకున్న అదృష్టానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం అండి. ఎందుకంటే ఈరోజు క్రికెట్కు ఉన్న అభిమానం, క్రేజు చాలా ఎక్కువగా ఉందండి. ఆ కాంపిటీషన్లో మరి ఈ కుర్రాడు మరి జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి, అదేవిధంగా ఆ కుర్రవాడుకున్న పట్టుదల నిజంగా చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఫాదర్ నేను చూసినట్టయితే చదువుకుండా మరి ఈ క్రికెట్కి ఎక్కువ విలువిచ్చి మరి ప్రాక్టీస్ చేసినందుకు ఈరోజు మరి కుర్రవాడు నిజంగా జాతీయ పోటీలకు ఎన్నికయ్యాడండి. త్వరలోనే కుర్రవాడు
జాతీయ స్థాయి నుంచి మన ఇండియన్ టీంకి ప్రాతినిధ్యం వహించేలాగా రాటు తేరుతాడని నా కోరిక. అలాగే మా గ్రామ పెద్దల యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి మా తొందరలోనే మరి ఈ రేవంత్ అనే వ్యక్తి ఇండియా పోటీలకి ఎంపికైనప్పుడు ఇంకా గ్రామ ప్రజలు సంతోషించి ప్రకటించడానికి గల కారణం ఏంటంటే అది దేశానికే కాదు ప్రపంచంలోనే యువతకు ఒక మార్గదర్శకుడు, స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తి అయ్యారు. ఆయన హిందూ మతాన్నే కాదు యువతనందరినీ కూడా ఒక ఆలోచన విధానంగా ఉండి ఓ మంచి మార్గంలో, సరైన మార్గంలో నడిపే విధానంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి కూడా స్వామి వివేకానందే. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఆయన పొలమలంకృతులు చేసి ఆయన స్మరించుకుని మరి యువత సాధించిన విజయాలను కూడా మరి ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ రోజున మన గ్రామంలో పుట్టి అడప రేవంత్ అనే వ్యక్తి ఈ రోజున క్రికెట్లో నేషనల్ స్థాయికి ఎదిగి అండర్-14కి ఎంపికైన సందర్భంగా గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయన్ని సన్మానించడం జరిగింది. ఎందువలన అంటే ఇటువంటి సక్రమమైన మార్గంలో నడిచే యువత ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ దేశానికే కాకుండా ఇటువంటి వ్యక్తులు వారి యొక్క తల్లిదండ్రులకు, వారి గ్రామానికి, వారి దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా ఉంటారని చెప్పేసి అటువంటి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఈ వ్యక్తిని సన్మానించడం జరిగింది. ఈ అబ్బాయి ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలి, మరెన్నో విజయాలు సాధించి దేశానికి, అతనికి, అతని కుటుంబ సభ్యులకు, మన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ మరి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా వివేకానంద యొక్క బాటలో నడవాలి. ఆయన బాటలో నడవడం ద్వారా మన యొక్క మనసును, మార్గాన్ని కూడా మంచి మార్గంలో నడిపించుకునే విధానంగా ఉంటుంది. అటువంటి వివేకానంద యొక్క జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో చదవడం, ఆయన ప్రవచనాలు, వాటి గురించి ఆయన చెప్పినటువంటి ప్రసంగాలను పూర్తి స్థాయిలో తెలుసుకుని ఆయన బాటలో నడవాలని, ఆయన బాటలో నడిచి ఓ దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలని కోరుకుంటూ పెద్దాపురం డివిజన్లో కోడి పందాలు, జూద క్రీడలు నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిఆర్ఓ కె శ్రీరమణి పెద్దాపురం డివిజన్లోని అందరూ తహసీల్దార్లకు సూచించారు. డివిజన్లో గల రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు సంక్రాంతి సీజన్లో పందాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సంప్రదాయబద్ధంగా జరుపుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. డ్వాక్రా మహిళలు, జంతుహింస నివారణ సంఘాల సభ్యులు, మహిళా పోలీసులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకుని కోడి పందాలు కట్టడి చేయాలని డివిజన్లోని అందరూ తహసీల్దార్లకు సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెడుతోందని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రధాన కార్యకర్తలు, నాయకులకి మాకెంతో ప్రియమైన మా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంక్రాంతికి పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. చాలా ఈ సంక్రాంతి అనేక వెలుగులు మన జీవితాల్లో నింపుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 100 పడకల ఆసుపత్రి రావడం చాలా ఆనందదాయకం. మరియు గొల్లపురంలో కూడా జగనన్న కాలనీకి టెంపరీ రోడ్డు వేశారు, త్వరలో దానికి పర్మనెంట్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. సూరంపేటలో కూడా అనేక పనులు చేయడం మొదలెట్టింది. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో బీటీ రోడ్స్ కంప్లీట్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లతో ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అదేవిధంగా వచ్చే సంక్రాంతికి పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఆల్రెడీ అనేక పనులు మొదలయ్యాయి, త్వరలో ఇంకా అనేక పనులు కూడా మొదలవుతాయి. సో వచ్చే సంక్రాంతి నాటికి ఒక మార్క్, ఒక డిఫరెన్షియేషన్ అన్నది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము అడిగిన వెంటనే పిఠాపురం నుంచి మీరు పోటీ చేయడం, ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పిఠాపురం ప్రజల రుణాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు కూడా ఆలోచించుకుని ఆయన తీర్చుకునే విధంగా ఆయన అడుగులు వేయడం చాలా సంతోషకరం. పిఠాపురం ప్రజలు మీరు చేసే అభివృద్ధిని ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి పిఠాపురం ప్రజల తరపున కళ్యాణ్ గారికి మేము అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాం. పేదలకు అందుబాటులో ఎల్లప్పుడూ అలయన్స్ సేవలు ముందుంటాయని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ పద్మరాం అధ్యక్షులు పెంకే శివకుమార్ అధ్యక్షతన నడకుదురు సిద్ధార్థనగర్లో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ వనం శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పద్మరాం క్లబ్ను అభినందించారు. కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి కిరణ్ కుమార్, రీజన్ చైర్మన్ సుభద్ర, ఆశా వర్కర్లు అమూల్య, మరియా నాగరత్నం, హృతిక్, శ్రీ అభి పాల్గొన్నారు. శ్రీ పద్మరాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు పెంకే శివకుమార్ గారి అధ్యక్షతన ఈరోజు నడకుదురు స్థానిక సిద్ధార్థనగర్లో అంగన్వాడీ సెంటర్ నందు వృద్ధులకు దుప్పట్లు అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమం చేయడం మరి పద్మరాం క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీ పద్మరాం క్లబ్ వారు. అలాగే ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ పద్మరాం అధ్యక్షులు పెంకే శివకుమార్ ఆధ్వర్యంలో నడకుదురు సిద్ధార్థనగర్లో వృద్ధులకు దుప్పట్లు పంచడం జరిగింది. ఎందుకంటే ఈ చలికాలంలో ఇటువంటి వారికి ఈ దుప్పట్లు వేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే చలి చాలా తీవ్రంగా ఉంది ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్. అంచేత క్లబ్ వారు ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి, వారికి ఏ విధమైన సహకారం కావాలని ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పేదవారిని ఎప్పుడు ఆదుకోవడంలో అలయన్స్ క్లబ్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాకినాడకు చెందిన బాబు పెరల్స్ అధినేత సానం హరీష్ చేసిన సామాజిక సేవలను గుర్తించి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇటీవల చెన్నైలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో అతిథులు శ్రీలంక గవర్నర్ ఎస్కే సైరల్ సుద్విలా, డాక్టర్ ఎం రజని, రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ డి త్యాగరాజు, రిటైర్డ్ సిపి డాక్టర్ కె రాజారాంల చేతుల మీదుగా బాబు పెరల్స్ అధినేత హరీష్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. శానం హరీష్ గత దశాబ్ద కాలం నుండి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు తన బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తన కుటుంబ సభ్యుల సహకారంతో సేకరించిన లక్షలాది రూపాయలతో చికిత్సలు అందించి వారికి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా బాబు పెరల్స్ అధినేత శానం హరీష్ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గుర్తించి తనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయటం తన బాధ్యతను మరింత పెంచిందని, తనకు డాక్టరేట్ వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టరేట్ అందుకున్న హరీష్కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, క్రైమ్ సిఐ కృష్ణ, పలువురు నగర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో 4.5 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మీ అందరి సపోర్ట్ తోటి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అండి ఇప్పటి వరకు 7 పిల్లల ఆపరేషన్ వరకు అయితే మనం హెల్ప్ చేయగలిగాం. అలాగే చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని కూడా యూట్యూబ్ పరంగా సోషల్ మీడియా పరంగా చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మాలాంటి ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇలాంటి డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళకి. అండ్ ఇది ఇంకా మాకు బాధ్యత పెంచింది అనమాట. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మా సాయి శక్తుల ఇంకొద్దిగా హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తామని. ప్రపంచ శాంతికి స్వామి వివేకానంద బోధనలే ఆచరణీయమని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ సర్వన్ అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిరెడ్డి, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ దిలీప్ కుమార్ సిద్ధనాని, క్లబ్ సెక్రటరీ షబ్బీర్, క్లబ్ మెంబర్స్ మాధవరావు, కుటుంబరావు, దొడ్డి శ్రీదుర్గ, మురళీధర్రావు, శ్రీదొడ్డి, శ్రీదేవి, దొడ్డి అప్పలరాజు, అనసూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మార్గంలో నడిచే విధంగా చేసి ఎంతోమందికి మార్గదర్శనాన్ని నిర్ణయించినటువంటి వ్యక్తి మరి స్వామి వివేకానంద. అలాంటి మహనీయుని చరిత్ర మన అందరం చదివి తెలుసుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. ఆయన యొక్క జీవిత చరిత్ర చదివితే ఈ సమాజం మీద ఎంత ప్రభావం కలిగిందో మన అందరికీ అర్థమవుతుంది. మరి షికాగో సభలో కానీ ఆయన చేసిన ప్రసంగం గురించి ప్రపంచ దేశాలని కూడా ఆ రోజు కొనియాడడం జరిగింది. మరి ప్రపంచంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా మరి స్వామి వివేకానందని ఈ రోజు కూడా కొనియాడుతున్నామంటే మరి ఆ రోజుని ఆయన చేసిన ప్రసంగం కానీ అలాగే సమాజంలో మరి మార్పును తీసుకురావడంలో కానీ ఆయన సూక్తులు కానీ ఆయన యొక్క ఆదేశాలు కానీ అన్నీ కూడా సమాజానికి ఈ రోజుకి కూడా చాలా తోడ్పాటుగా ఉన్నాయని మనం చెప్పుకోవడంలో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా
సర్వన్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఇలాంటి మహనీయుల్ని మరి జన్మదిన వేడుకల్ని చేయడం కూడా గొప్పగా అభివర్ణిస్తున్నాం. ఉద్దేశాలని ఆయన ఆశయాల్ని మనం సాధించే విధంగా యువకులంతా తయారవ్వాలి. ఆ రకంగా ఈరోజు మన ప్రభుత్వం కానీ పాఠశాలల్లో కానీ అన్ని చోట్ల కూడా ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో కానీ ఆయన ఇచ్చిన సందేశాలను కానీ ప్రతి యువకులకి తెలిసేలాగా ఆయనలాగా జాతిని ఆదర్శవంతులుగా యువకులను తయారు చేసే విధంగా మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి గవర్నర్ వనం శ్రీనివాస్ గారికి, అలాగే పీడీజీ మునిరెడ్డి గారికి, మా క్లబ్ సభ్యులైన పెద్దలు శ్రీనివాస్ మాధవ్ గారికి, అలాగే క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ దిలీప్ సదనాని గారికి, అలాగే కుటుంబరావు గారికి, శ్రీదేవి గారికి, మా క్లబ్ సెక్రటరీ అయినటువంటి షబీర్ గారికి, మా క్లబ్ మెంబర్ అప్పలరాజు గారికి, ఇంకా మురళీధర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 18వ రోజు స్వామివారు శ్రీ నరనారాయణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 18వ రోజు శ్రీ నరనారాయణ అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వత్స మురళి, బచ్చు శేఖర్, అద్దెపల్లి గంగరాజు, మాతంశెట్టి నరేష్, వంకాయల కృష్ణ, దంగిటి సతీష్, ప్రగళ్లపాటి అరుణ్ కుమార్, చెక్క ప్రకాష్, చెక్క సత్యనారాయణ, పాబోలు పున్నయ్య, కోడూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గోదా కళ్యాణం సందర్భంగా పొద్దున్న 8 చిల్లరకి గోదా కళ్యాణం మొదలవుతుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సింది కోరుతుంది. ఈ ధనుర్మాసం ప్రసాద వితరణకి 30 రోజులు జరిగినటువంటి ప్రసాద వితరణకి ప్రతిరోజు వచ్చిన భక్తులు, అలాగే ప్రసాద సేకరణ 5 రకాలు, ప్రతిరోజు కూడా 5 రకాలు ప్రసాదాలు పంచిపెట్టడం జరిగింది. ఆ వితరణలో పులిహార, దద్దోజనం, అలాగే చక్కెర పొంగలు, కలంబం, ఇలాగ 5 రకాలు ఎవరికి ఎంత కావాలంటే అంత వితరణ జరిగింది. ఇక్కడ ప్రసాద వితరణ అందరూ కూడా భక్తులు కూడా చాలా చాలా సంతోషించారు. ఈసారి చాలా బాగా జరిగింది. అన్ని విధాల చాలా సంతోషించి మాకు అందరూ చెప్పారు భక్తులందరూ కూడా. సో అందరికీ కూడా మరొకసారి తరపున మొత్తం 40 రోజులు ఇక్కడ చాలా బాగా చేశారు. 4 రోజులని అన్ని రకాల హైజీనిక్గా చాలా బాగా పెట్టారు. వచ్చిన వాళ్ళకి ఎంత వస్తే అంత పెట్టారు. అది కాకుండా బయట వాళ్ళకి కూడా అందరికీ ప్రస్తుతం చాలా బాగా చేశారు. ఇదే ప్రతి సంవత్సరం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందులో ఇక్కడ ఏంటంటే ఈ ప్లేట్లో ఇవి కూడా బాగా నీళ్ళు కడిగి వచ్చిన వాళ్ళందరికీ ఎంత కష్టం పెడుతున్నారో నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 5 రకాలు పెడుతున్నారు. కట్టు పొంగలి, పులిహార, దద్దోజనం, నెక్స్ట్ కదంబం, చక్కెర పొంగలి పెడుతున్నారు. 5 రకాలు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు రెయిన్బో చిల్డ్రన్ హోం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు అలయన్స్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావులు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి చిన్నారులకు వివేకానందుడి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. యువత ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు బానిస కాకుండా వివేకానందుడు మార్గంలో నడవాలని కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర సహకారంతో వారి చెల్లెల జయంతిని పురస్కరించుకుని అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ అందించడం జరిగిందని బాలత్రిపుర సుందరి తెలియజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, కిరణ్, సుభద్ర, లక్ష్మీ నాగేంద్ర, సుందరి, కుమారి, పద్మ, హేమలత, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద సూక్తులను, వివేకానంద జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఆ బాటలో నడవాలని చెప్పేసి యువకులందరినీ మరీ కోరుచున్నాము. కారణం ఏంటంటే వివేకానందుడు 63లో జన్మించి అతి చిన్న వయసులోనే పరంపరించి ప్రపంచంలోనే ఎక్కువ పేరుగాంచిన మహా వ్యక్తి, మహానుభావుడు స్వామి వివేకానంద. సో ఆయన గురించి పిల్లలందరూ తెలుసుకోవాలి. అలాగే ఆయన దృఢత్వం, పిల్లలు ఈరోజు యువత ఉక్కు సంఖ్యలు లేకుండా ఉక్కులా తయారయ్యి వాళ్ళని ఫ్యూచర్లో దేశానికి మంచిగా ఉపయోగపడాలని, నేటి యువతే రేపటి భావి భారత పౌరులుగా ఎదిగి సమాజానికి మంచి సేవ చేస్తారని
ఫస్ట్ నుంచి ఆకాంక్షించి ఆ బాటలోనే ఆయన నడవడం జరిగింది. అంచేత పిల్లలందరూ కూడా అలా నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా పిల్లలు గంజాయి తదితర వాటికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నారు చాలా వరకు. దయించి వారందరూ కూడా తల్లిదండ్రులు అయితేనో సొసైటీలో ఉన్న వ్యక్తులు అయితేనో ఎవరైతేనో వాళ్ళందరినీ కొంచెం మార్చగలిగి వారిని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మరి ఈరోజు చిల్డ్రన్స్ అందరికి కూడా సంక్రాంతి కానుకగా మరి బట్టలు, అలాగే 2 జతల బట్టలు, అలాగే పిండి పదార్థాలు కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. మరి రెయిన్బో క్లబ్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మరి ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివి ఆయన యొక్క సూక్తులు కానీ ఆయన యొక్క నడవడికను కానీ ప్రతి ఒక్కరు అలవర్చుకుంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలమనే కృషి పట్టుదలతోటి మనం ఏదైనా చేయొచ్చు అనే, దేన్నైనా సాధించగలమనే ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన మన యొక్క సమాజానికి ఇచ్చిన సందేశం చాలా గొప్ప సందేశంగా కొనియాడచ్చు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రెయిన్బో క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ సప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ సుభద్ర గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ గారు, అలాగే జోన్ చైర్మన్ నాగేంద్ర, లక్ష్మీ నాగేంద్ర, అలాగే క్లబ్ సభ్యులు పద్మ గారు, రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన సుభద్ర గారు, సుందరి గారు, అలాగే తదితరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి వివేకానంద జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామబాణం ఆధ్వర్యంలో కాకినాడ 12వ డివిజన్ పర్లవపేటలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దేశ నాయకులను గుర్తు చేసుకోవడం జరిగింది. పిల్లలకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడం జరిగింది. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కొంతమంది స్వతంత్ర సమయోధుల గురించి, సమర యోధుల గురించి పిల్లలకు చెప్పారు. రాబోయే రోజుల్లో మన దేశం కోసం, మన ధర్మం కోసం వీరిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని గ్రామంలో ఉన్న పిల్లలకు, పెద్దలకు తెలియజేశారు. అదేవిధంగా యువకులకు కూడా సందేశం ఇచ్చారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మహిళలు, యువత మంచి స్పందన తెలియజేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన వారు రామబాణం అధ్యక్షురాలు నేదూరు జయలక్ష్మి, ఇమ్మంది లక్ష్మి, పార్థసారథి, మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికుడు వాసంశెట్టి బాలాజీ, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఇమ్మంది గౌరీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. హౌస్ వైఫ్ బాగా చదువుకున్నాను, అన్ని వదులుకుని వచ్చి ఆజాద్ ఫౌజ్లో జాయిన్ అయింది. మన సుభాష్ చంద్రబోస్ సహాయం గురించి మనల్ని ఆవిడ బాగా చేసింది 1980s లో. అయితే వాళ్ళ భర్త ఈ తెల్లగౌరవ దగ్గర గూఢాచారిగా పనిచేసింది. తన భర్త తెల్లగౌరవ దగ్గర గూఢాచారిగా పనిచేసింది. గూఢాచారిని సుభాష్ చంద్రబోస్ ని హతమార్చడానికి బ్రిటిషర్స్ పథకం పెట్టారు. అది పథకం పెడితే ఈయన భర్తే, ఈవిడ భర్త, ఈవిడేమో ఆజాద్ ఫౌజ్ లో ఉంది, వాళ్ళ భర్త ఏమో బ్రిటిషర్స్ నుంచి సుభాష్ చంద్రబోస్ ని చంపడానికి పథకం పట్టుకుని తన దగ్గరికి వెళ్ళేది. ఈ విషయం తనకి తెలిసిపోయింది. తన భర్తని కూడా తను చంపేసింది. ఎందుకంటే దేశం గురించి పోరాడుతున్న మన నేతాజీ గురించి నిన్ను చంపడానికి వెళ్తే నువ్వు భర్త అంటే ఏంటి, నా కొడుకు అంటే ఏంటి, దేశంలో పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ ఉండాలి, మీకు లాంటి వాడు లేకపోయినా పర్లేదని తన భర్తను చంపేసింది. అలాంటి వ్యక్తులు ఆజాద్ హింద్ ఫౌజ్ లో 50,000 మంది ఉన్నారు. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది మన నినాదం. మన ఇందాక ఒక అమ్మాయి చెప్పింది భారత మాత అంటే ఏంటి అంటే మన అమ్మెలుగో మన భరత మాత అంటే మన భారతదేశం పేరు భారతదేశం కదా. భారతదేశంలో నుంచి భారత్ మాత, భారత్ మాత అంటే భారత మాత అంటే మన తల్లి లాంటి ఈ భూమి అనమాట. ఈ భూమి మీద మనం పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. మనకి నీరు, పాలు అన్ని పశువుల నుంచి పాలు వస్తాయి. పశువులు ఎక్కడంటే భూమి మీద ఉంటాయి, నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. అవన్నీ ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. అంటే మనకి తల్లి చిన్నప్పటి నుంచి సదుపాయాలు చేస్తుంది కదా. పట్టులో మనం పట్టణ చేసిన నుంచి పుట్టేన చేసినకు ఎన్నో బాధపడుతుంది. అంటే ప్రతి ఒక్క మధ్య నేను అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, సారమ్మ అవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్క అమ్మ అంత ప్రేమ చూసుకుంటారు. పిల్లలు తప్పు చేసినప్పుడు కోపడుతుంది, తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు, అంతే కదా. అలాగా మనం ఎన్ని చేసినా భూమాత మన మీద ఏమన్నా పట్టించుకుంటారా? అందుకే మన తల్లి పట్టులో మోస్తుంది, మనం పుట్టి నుంచి చచ్చిపోయే వరకు ఈ భూమాత మోస్తుంది. న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్ష.
స్వామి వివేకానందను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పిలుపు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నా బత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.